మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లాంగ్వేజెస్ సెకండ్ లాంగ్వేజ్ లో మనకి తెలుగు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. మనకి ఈ రోజు పేపర్ అనమాట, మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2024 సృజనాత్మక రచన ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. తెలుగులో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో మనకి టోటల్ గా 2 విభాగాలు అయితే ఉంటాయి. ఆ 2 విభాగాలు అనేవి క్లియర్ గా నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ విభాగం క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. వీటిలోంచి మనం టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 8th క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే రాయాల్సి ఉంటుంది. అంటే మనకి లాస్ట్ ఉంటుంది కదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో, ఆ లాస్ట్ క్వశ్చన్ అనేది మనకి డెఫినెట్గా అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదా. సో ఫస్ట్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు. ఈ క్రింది వాన్లో 5ంటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. 8వ ప్రశ్న తప్పనిసరిగా రాయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి భాష ప్రయోజనాలు, అలాగే సెకండ్ వచ్చేసి వాక్య నిర్మాణ సంబంధాలు, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అనువాద నిర్వచనాలు, అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి వ్యాసం, అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి రేడియో, అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి బ్లాక్, అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి మనకి యూనికోడ్, అలాగే 8th క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా చూసుకుంటే మనకి ఇచ్చిన ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేది లేదా పారాగ్రాఫ్ అనేది మనకి తెలుగులోకి అయితే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఆన్సర్ అనేది మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా అయితే మీరు ఈ పారాగ్రాఫ్ అనేది మీకు అర్థమైన విధంగా అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఉన్నట్టుగా రాయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే అర్థమైందో టోటల్ పారాగ్రాఫ్ అనేది మీరు తెలుగులో అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. క్లియర్ కదా. ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8లోంచి ఎనీ 5 అయితే మీరు రాయాలి. 5 into 5 25 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి 75 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది కదా. అలాగే నెక్స్ట్ విభాగం అనేది మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 5 into 10 50 మార్క్స్. సో ప్రతి యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు. క్రింది వాన్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు డెఫినెట్గా అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి 9A క్వశ్చన్ వచ్చేసి భాష నిర్వచనం, అలాగే భాష లక్షణాలను వివరించండి, లేదా భాష నిర్మాణంలో వర్ణం, పదం, వాక్యాల ప్రాధాన్యతను తెలపండి. యూనిట్ 1 నుంచి మనకి 2 అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. క్లియర్ కదా. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీరు అటెంప్ట్ అయితే చేస్తే 10 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 10A క్వశ్చన్ వచ్చేసి అనువాద లక్షణాలను వివరిస్తూ వాటి స్వరూప స్వభావాలను తెలియచేయండి, లేదా 10B క్వశ్చన్ వచ్చేసి అనువాదంలో భాషపరమైన సమస్యలను వివరించండి. క్లియర్ కదా. ఇది యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 11A క్వశ్చన్ వచ్చేసి పత్రిక భాష గురించి దాని శైలిని గూర్చి రాయండి, లేదా 11B క్వశ్చన్ వచ్చేసి ముద్రణ మాధ్యమాన్ని పరిచయం చేస్తూ దాని పరిధి వికాసాలను వివరించండి. ఇది యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 12A క్వశ్చన్ వచ్చేసి వ్యాసాన్ని నిర్వచించి ఉత్తమ వ్యాస లక్షణాలను పేర్కొనండి, లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక వ్యాసాన్ని రాయండి. యూనిట్ 4 కనుక ప్రిపేర్ అయిన వాళ్ళు మనకి నచ్చిన ఏదైనా ఒక వ్యాసం అయితే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే మీరు రాయగలుగుతారు. 10 మార్క్స్ అని ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 13A క్వశ్చన్ వచ్చేసి సామాజిక మాధ్యమాలలో వెబ్సైట్ల వలన కలిగే నష్టాలను వివరించండి, లేదా తెలుగు వికీపీడియా వలన కలిగే లాభాలను తెలపండి. సో 2 అయితే మనకి చాలా ఈజీగా అయితే ఉంది. పేపర్ మొత్తం కూడా మీరు ఎవరైతే మినిమం ప్రిపేర్ అయ్యారో డెఫినెట్గా అయితే మీరు ఈజీగా అయితే ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి 2024 పేపర్ అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. డిగ్రీ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 2024. ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా కానీ మన ఛానల్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.